ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు జరిగించిన ఆరాధన క్రమమంతను బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు. ఇప్పుడు ధ్యానము కొరకు వాక్యము చదువుకొని ఉన్నాము. కొద్ది సమయము దేవా, అయోగ్యుడను బలహీనుడను నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని వాక్యమయ్యున్న యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్ములను తన పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపి ఘనమైన పాత్రలుగా, పనిముట్లుగా, ప్రార్థనా పరులుగా మిమ్ములను దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, కొద్ది సమయము వాక్యము ధ్యానము చేసుకుందుము గనక ఈ యొక్క మరి దినములు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల దినములు గనక ఈ నెల 29వ తారీఖు నాడు మరి ఆరోహణ పండుగ జరిగిపోయినది గనక శుక్రవారము నుండి శనివారము, ఆదివారం వరకు కూడా మాట్లాడకూడదు. ఆదివారం వరకు, అలాగే వచ్చే ఆదివారం వరకు కూడా మరి ఈ యొక్క దినములు పరిశుద్ధాత్మతో సంఘము నింపబడుతున్నటువంటి దినములు గనక పరిశుద్ధాత్మ దేవుని గూర్చి, తండ్రిని గూర్చి, కుమారుని గూర్చి మనము కొంతవరకు తెలుసుకొనగలము మనకున్న కొద్ది జ్ఞానమును బట్టి. కానీ పరిశుద్ధాత్మ యొక్క తండ్రిని గూర్చి తెలుసుకొనటానికి మానవ జ్ఞానము, మానవ శక్తి ఏమాత్రము కూడా సరిపోదు అని మరి మనము గ్రహించిన వారమై ఉన్నాం. గనక బాప్తిస్మము, మరి బాప్తిస్మము, మొట్టమొదటి బాప్తిస్మము మారు మనసు నిమిత్తమే బాప్తిస్మము. గనక బాప్తిస్మము పొందాలి గనక వాక్యం వినాలి. రక్షణ కొరకైన బాప్తిస్మము గనక పొందుకోవాలి. మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మము గనక మనందరము కొద్దిగా గొప్ప ఈ యొక్క మరి మారు మనసు నిమిత్తముతో కూడిన బాప్తిసాన్ని అనుభవములోనికి తెచ్చుకొని ఉన్నాం. మరి ఒకసారి మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 11వ వచనమును చదువుదాం. 3వ అధ్యాయము 11వ వచనమునందు బాగా గ్రహించండి. మారు మనసు నిమిత్తము. ఎవరు చెబుతున్నారు ఈ మాట అంటే యోహాను గారు. గనుక యోహాను గారు ఏం చెబుతున్నారు? స్థానికుడైన యోహాను గారు ప్రభువు కంటే ముందుగా వచ్చిన వారు, ప్రభు మార్గము సరళము చేయుటకు దేవుని చేత పంపబడిన వారు. అలాగే యోహాను గారు ఎవరు అని మనం చూస్తే గనక దేవుని దృష్టికి గొప్పవాడైనటువంటి యోహాను గారు ఈ దేవుని దృష్టికి గొప్పవాడు గనక దేవుడు గొప్పవారు ఎంచుకున్న వారిలో కొంతమంది ఉందరు, కానీ అందరూ ఉండలేరు. అలాగే దేవుడు ఎంచుకున్న వారిలో అభిషిక్తులు, సేవకులు, విశ్వాసులు, సంఘము గనక మరి ఈ యొక్క అంశములలో ఉన్నవారందరూ గొప్పవారే. గనక ప్రభువు దృష్టికి ఎవరు గొప్పవారు, ఎవరు ప్రభువు యొక్క ఏర్పాటులో ఉందరో వారు గొప్పవారు. యోహాను గారు కూడా మరి పరిశుద్ధ ఆత్మను పొందుకొనిన వాడయ్యనని లూకాసు వార్తలో 1వ అధ్యాయములో గనక మరి యోహాను గారిని గురించి జకరియా గారికి దేవదూత తెలియచేసెను.
అతడు పుట్టిన తర్వాత ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధ ఆత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిరిపును. అనగా యోహాను గారి పనేంటి? గనక ఆయన యోహాను గారు పుడతాడు అనగా జకరియా గారికి కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు ద్రాక్షారసమును కానీ మద్యమును కానీ త్రాగడు. గనక ఆ కుమారుడు ఏమై ఉంటాడు? ఆయనకు పేరు కూడా మరి యోహాను గారని పేరు పెట్టవలనని మరి దేవదూత చేత ఈ యొక్క మరి వాగ్దానములు అందుకున్న జకరియా గారు గనక పుట్టబోయేటువంటి ఆయన గొప్పవాడై పరిశుద్ధాత్మతో నింపబడి గనక ఇశ్రాయేలీలను ప్రభువైన దేవుని తట్టు త్రిప్పడానికి ఒక సాధనముగా గనక దేవుడు ఏర్పాటు చేసుకొనును. గనక ఆ వాగ్దానము ఇప్పుడు ఈ యొక్క మరి యోహాను గారు రాసిన ఈ సువార్తలో 3వ అధ్యాయములో నెరవేర్పులోనికి వచ్చినది. గనక నెరవేర్పులోనికి వచ్చిన ఆయన అరణ్యములో కేకలు వేస్తూ అనేకులకు మారు మనసు నిమిత్తమై ప్రకటిస్తూ దేవుని గూర్చి దేవుని రాజ్యమును గూర్చి బోధిస్తూ ఉన్నప్పుడు అనేకులు ఆయన ఎద్దకు వచ్చినటువంటి వారు గనక పాప క్షమాపణ పొంది నీళ్లలో బాప్తీసము తీసుకొనిరి. అలాగా నీళ్లలో బాప్తీసము తీసుకున్న వారికి నేను నీళ్లలోనే బాప్తీసం ఇస్తున్నాను, నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇచ్చునని ఆయన రానున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి తెలియచేసిరి. గనుక మరి మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడినటువంటి వాక్యమును ఒకసారి జ్ఞాపకమునకు తెచ్చుకుందుము. గనక 1వ అధ్యాయం మార్కు సువార్త 8వ వచనములో నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చి తిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇచ్చినని చెప్పి ప్రకటించుచుండెను. అలాగే మరి లూకా వ్రాసిన సువార్తలో కూడా 3వ అధ్యాయము మరి 16వ వచనములో కూడా ఏమి రాయబడి ఉంది? గనక యోహాను ఏమంటున్నాడు? నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితోను మీకు బాప్తీస్వం ఇచ్చును. గనక ఇప్పుడు మనము నీళ్లలో బాప్తీసం తీసుకున్నాం. గనక నీళ్లలో బాప్తీసం తీసుకున్నాం గనక ఇప్పుడు మనము 2వ భాగమైన పరిశుద్ధాత్మ బాప్తీస్వము దగ్గరికి వెళ్ళాలి. గనక పరిశుద్ధాత్మ బాప్తీస్వము గనక నా వెనుక వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు, ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీస్వం ఇచ్చునని మరి దేవుని వాగ్దానమును బట్టి యోహాను గారు ఆ రానున్నటువంటి ప్రభువుని గూర్చి, ఆ రానున్న ప్రభువే పరిశుద్ధాత్మలో మీ అందరికీ బాప్తీసం ఇచ్చునని మరి ఆయన వ్రాసినటువంటి వ్రాతను బట్టి గణపర్చుడి దేవుని త్రైక జనకోడవు ఏకాత్మోని త్రైక జనకోడవు మన యొద్ద నివసించో మనసున్న తండ్రిని మనసున గణపర్చుడి బాహ్యమునగూడ గణపర్చుడి బాహ్యమునగూడ గణపర్చుడి. గనక ఇప్పుడు
నీళ్ల బాప్తిస్మము ద్వారా దేవుని గణపరిచి గనక మరి పరిశుద్ధుడైన దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి నీళ్లలో బాప్తిసం తీసుకున్నాం. ఇది దీవెనకరంగా మనము అనుభవంలోనికి తెచ్చుకున్నాం. గనక ఇప్పుడు రెండవదిగా పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మము. గనక పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మం మనం పొందుకోవాలి. గనక పరిశుద్ధాత్మ బాప్తిస్మము చాలా మరి శక్తితో కూడుకున్నది. గనక చాలా పరిశుద్ధతతో కూడుకొని ఉన్నది. గనక మనము చదివిన ఈ 3 వాక్య భాగములలో నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. గనక వచ్చుచున్న ఆయన శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చును. గనక ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ బాప్తిసానికి సిద్ధపడాలి. నీళ్ల బాప్తిసానికి సిద్ధపడి వచ్చి ఉండగా మరి గురువులు, బోధకులు, అభిషిక్తులు గనక మరి ఈ నీళ్ల బాప్తిస్మము గనక ఇచ్చారు, మనం అనుభవంలోనికి తెచ్చుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మములోనికి మనం వెళ్ళాలి. గనక పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఎక్కడ జరుగుతుంది? దైవ సన్నిధిలో, అనగా పరిశుద్ధ సన్నిధిలో త్రిత్వ దేవుడు వచ్చి గనక వారిని ఆత్మతో అభిషేకించి బాప్తిస్మం ఎలాగ నీళ్లలో ముంచి తీసుకున్నట్లుగానే వారిని పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. గనక పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి. గనక మనము ఈ అనుభవములోనికి రావాలి. ఈ అనుభవములోనికి రావాలి అంటే మనలో చాలా తగ్గింపు ఉండాలి. మనలో చాలా మరి మన ఇహ సంబంధమైన జీవితాన్ని సరిచేసుకోవాలి. నిర్గమాకాండము 31వ అధ్యాయము 5వ వచనములో దైవ మందిర నిర్మాణ విషయములో గనక మరి పనులు చేయుటకు గాను దేవుడు ఒక్కొక్కరిని ఒక పని మీద వాడుకొనును. సంఘములో కూడా దేవుడు పరిశుద్ధ ఆత్మతో నింపి ఒక్కొక్కరిని ఒక పని మీద వాడుకొనును. గనక ఇక్కడ దేవుని మందిరము పని చేయటానికి గనక జ్ఞానము కావాలి, జ్ఞానాత్మ కావాలి, దేవుని ఆత్మ కావాలి. గనక లోకములో గనక మరి పాఠశాలకు వెళ్ళి నేర్చుకునే విద్య బ్రతకటానికి అవసరం. గనక బ్రతకటానికి అవసరం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము జీవించడానికి, జీవింపచేయటానికి అవసరం. అది శరీర సంబంధమైనది. గనక ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి పని. గనక ఈ పని చేయటానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకునునో వారిని ఏం చేస్తాడంటండి? జ్ఞానముతో నింపుతాడు, ఆత్మతో నింపుతాడు. 5వ వచనము చదువుదాం. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను, వెండితోను, ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాడు. ఎవరినంటండి? అహోలీయబును మరి బెసలేలును దేవుని పని చేయటానికి వారికి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానముతో పాటు దేవుని గనక మరి జ్ఞానముతో వారిని నింపి వారు ఈ పని చేయటానికి, ఈ పనులన్నీ చేయటానికి, కర్ర కోయటానికి, బంగారము పొదిగించడానికి, రత్నములు పొదిగించడానికి, ఈ పనులన్నీ చేయటానికి జ్ఞానం కావాలి.
గనక అది లోకములో ఉన్న విద్యాపరమైన జ్ఞానం ఉంది. ఇంకా జ్ఞానము కలిగి చేయటానికి జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వారికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. గనక దేవుడు ఏమంటున్నాడు అంటే ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. గనక ఆత్మ విషయములు ఆత్మకే అర్థమవుతాయి, కానీ మనిషి విషయములు మనిషి ఆత్మకే అర్థమవుతాయి. గనక దేవుడు ఈ యొక్క అహౌలియోబు అనేటువంటి వాణిని, గనక మరి బెసలేలు అనేటువంటి వాణిని, ఇరువురిని కూడా పరిశుద్ధ ఆత్మతో నింపి పనులు చేయటానికి దేవుడు వారిని పరిశుద్ధ ఆత్మతో నింపి జ్ఞానాత్మతో నింపి ఆ పని చేయటానికి నేర్పరులుగా దేవుడు వారిని సిద్ధపాటు చేశాను. గనక ఎవరు దేవుని పనికి నేర్పరులై ఉంటారో వారికి దైవ ఆత్మ అభిషేకము, గనక మరి పరిశుద్ధ ఆత్మ, గనక బాప్తిస్మము వారికి దేవుడిచ్చును. వారు గొప్ప పనులు చేయగలరు, చేస్తారు. గనక ఇది దేవుని మహా గొప్ప ఏర్పాటు లేకపోతే వారు ఆ పని చేయలేరు. అలాగునే ఎవరిని దేవుడు తన జ్ఞానాత్మతో విద్యతో వివేకములతో సమస్తమైన వాటిని అన్నిటినీ కూడా వారిది ఆత్మలో దేవుని ఆత్మను, గనక మరి వారి ఆత్మలో దేవుని ఆత్మ నుంచి వారిని నింపి మరి గొప్పవారినిగా చేశాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనము. గనక 3వ వచనములో మనం చదివినప్పుడు మరియు బాగా గ్రహించండి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి బడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడిరి. భాషల తర్వాత గనక పరిశుద్ధ ఆత్మతో నింపబడిరి. గనక వారు మేడగదిలోనికి వెళ్ళిన వారందరూ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిరి. ఆ మేడగదిలోకి వెళ్ళని వారెవరూ నింపబడలేదు. గనక ఈ దైవ మందిరములోనికి వచ్చిన వారికే ఈ దైవ పరిశుద్ధాత్మ దేవుని వాక్యము నింపుదల మాటలు వినబడుతున్నాయి. బయట ఉన్న వారికి వినపడవు, ఇంటి దగ్గర ఉన్న వారికి తెలియవు. గనక ఇది మహాదేవుని ఏర్పాటై ఉన్నది. ఆ మేడగదిలోనికి వెళ్ళిన వారందరూ కూడా పరిశుద్ధ ఆత్మ పూర్ణులయ్యారు. ఈలాగున ఈ మందిరములోనికి వచ్చిన వారందరూ కూడా పరిశుద్ధ ఆత్మ పూర్ణులు కావాలి అంటే ఇంటికాడుంటే పరిశుద్ధాత్మ పూర్ణులు అవుతారా? దేవుడి మందిరానికి వస్తే అవుతారా అమ్మా? దేవుని మందిరానికి వస్తే అవుతారు. మందిరానికి వచ్చి ఊరకనే కూర్చుంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడతారా? నింపబడరు. కాబట్టి ప్రార్థనలో ఏకీపించాలి, ప్రార్థన చెయ్యాలి అందరితో పాటు. గనక మరి వారి మీదకి కూడా పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క మరి కొమ్మరింపు జరుగును. ఆ కొమ్మరింపు జరిగినప్పుడు వారి భాష మారును, వారి బ్రతుకు మారును, వారి జీవితము మారును, అంతా నూతనముగానే ఉండును. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. 4వ అధ్యాయము 31వ వచనము. బాగా చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. గనక వారందరూ ఎక్కడ కూడుకున్నారంటండి?
ఓ స్థలములో, ఓ గదిలో, లేక ఓ ప్రార్థన మందిరములో కూడుకొని గనక అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. గనక ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు ఏమైందంటండి, కంపించడం అంటే గనక భూమి ఒక రకమైనటువంటి కదిలింపు, వారు నిలబడిన కూర్చున్న స్థలము గనక కంపించడం, మరి ఒక నూతనమైనటువంటి సంగతి వారు ప్రార్థన చేసినప్పుడు ఆ భూమి కంపించినట్లుగా వారి కంటికి కనబడింది. కనబడటమే కాక అప్పుడు వారందరూ కూడా ఏమయ్యారంటండి, పరిశుద్ధాత్మ శక్తితో ఏమయ్యారు, నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా ప్రకటించిరి. గనక దేవుని వాక్యము ధైర్యంగా చదవాలి అంటే ఆత్మశక్తి కావాలి. దేవుని వాక్యము ధైర్యంగా ప్రకటించాలంటే ఆత్మ బలం కావాలి. దేవుని ఆత్మ గనక మరి బలంగా పనిచేయకపోతే గనక చదివిన వాక్యమేమో అర్థం కాదు. ఎప్పుడు పరిశుద్ధ ఆత్మచేత నిండిన వారు అయినారో వారు బలముగా మరి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. గనక మరి పరిశుద్ధ ఆత్మను పొందే వరకు దైవ సేవకు వెళ్ళవద్దని ఒక సిద్ధాంతము కూడా ఉన్నది. గనక అపోస్తల కార్యములో 13వ అధ్యాయము 52వ వచనం, 13వ అధ్యాయము 52వ వచనం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఏమయ్యారంటండి వారు? పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారంట. ఎలా కనపడుతున్నారు వారు? అయితే శిష్యులు ఆనందభరితులై, గనక దేవుని సన్నిధికి వెళ్ళడం కంటే ఆనందమేమీ లేదు, వాక్యము చదవటం కంటే ఆనందమేమీ లేదు, ప్రార్థన చేయటం కంటే ఆనందమేమీ లేదు. గనక వారు మరి ఆ ఏర్పాటు స్థలములోనికి వెళ్ళి అందరూ కూడుకొని ఈవేళ వాక్యము చదివే భాగ్యము దొరికిందని ఆనందిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆనందభరితులయ్యారంటండి. ఇలా వారు పరిపూర్ణులుగా ఆనందభరితులై ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. గనక వారు కలిగిన ప్రార్థనా శక్తి, ఆనందము గనక వారు తెలియకుండానే పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఇది చాలామందికి అగోచరము కాదు. గనక పరిశుద్ధ ఆత్మతో నిండుకొనుట, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడుట, గనక మనం తెలియకుండానే దేవుని చేత నడిపింపబడుతున్నాము. కొన్ని పర్యాయములు అది మంచిదే అనుకోకుండా దేవుని మందిరానికి లేక దేవుని సన్నిధికి వెళ్ళడం గనక అది మంచి కార్యమే. గనక ఆనందము, ఈవేళ దేవుని మందిరానికి వెళుతున్నాం, ఆనందం. ఆ ఆనందములో వీరు పరిశుద్ధ ఆత్మతో నిండిన వారైరి. అది వారికి తెలియడం లేదు, కానీ వారిని చూసిన వారు పరిశుద్ధాత్మతో నిండిన వారు అయ్యారని వారిని గూర్చి తెలియచేశారు. గనక పరిశుద్ధాత్మతో మరి నింపబడుట, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుట, గనక ఇవన్నీ చాలా గొప్ప వాగ్దానములతో కూడిన వాగ్దానములై ఉన్నవి. సరే, మూడవదిగా చూస్తే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుట. ఎల్లప్పుడూ గనక పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడుట గనక నిర్గమాకాండం 31:5వ వచనములో చదువుకున్నాం. పనిలో నడిపింపబడుట గనక మనం కళ్ళు మూసుకున్న తర్వాత ప్రార్థనలో ఉండి నడిపింపబడుచున్నాం, అది వేరే సంగతి. అలాగే గనక దేవుని యొక్క పనిలో వృద్ధి కొరకు ప్రయాసపడుతున్నప్పుడు
ఆ ప్రయాసములో పరిశుద్ధాత్మ తండ్రి గనక మనతో పాటు కూడా తన ప్రయాసతను తెలియపరచువారై ఉన్నారు. అందుకే పౌలు గారు అంటున్నారు ఏమని, ప్రయాసపడుచున్నది నేను కాదు, దేవుని కృపయే. ప్రయాసపడుచున్నది నేను కాదు, దేవుని కృపయే. గనక ప్రయాసపడుతుంది ఎవరు చెప్పండి? మనమా ప్రయాసపడేది? మనమేమీ కాదు. గనక ప్రయాసపడుచున్నది ఎవరు అంటే ఇది దేవుని కృపయే. దేవుని కృప ఉంటే ప్రయాసపడతాం. దేవుని కృప ఉంటేనే ఆ ప్రయాస ప్రతిఫలం మనకి అర్థమవుతుంది. కాబట్టి అహాలు యోబు అనేటువంటి అతను లేక మరి బెసలేలు వీరిరువురు కూడా పనిలో ఉన్నారు. పనిలో ఉన్నా కానీ దేవుని పరిశుద్ధ ఆత్మచేత నడిపింపబడుతూ ఉన్నారు. గనక దైవజనులు ఒక పాట రాశారు. ఏమనికి నువ్వు గుర్తుకొస్తుందా? మీకు ఆమె గుర్తుకొస్తుందా? ఏం చెప్పండి. మనమిద్దరము పనిలో నుండగా ఫలమెట్లు ఉండదు. ఇది ఏ పాటలో ఉంటుంది? మరి ఉన్న వాళ్ళకేం తెలియదమ్మా. పాడితే ఉంటే జ్ఞాపకం వస్తుంది. గనక పాడుతూ ఉంటే పాటలు అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనమిద్దరం, ఒకరం కాదు, మనమిద్దరం పనిలో ఉండగా ఫలం ఎట్లుండదు. ఈ మాట ఎవరన్నారంటండి? దేవుడు దేవదాసయ్య గారితో అన్నమాట. గనక దేవదాసయ్య గారు పూర్తిగా దేవుడి పనిలోనే ఉన్నారు. గనక పని వృద్ధి కొరకు, మరి పని కొరకు ఆయన కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గనక ఆ మనోవిచారం కీర్తన లేక మొదటి పై భాగములో చూస్తే యేసుక్రీస్తు పునర్వాకులు అని ఉంటుంది. ఏముంటుంది? యేసుక్రీస్తు పునర్వాకులు అంటే గనక ఆయన మరి పునర్వాకులు మరలా తెలియచేయటానికి ఆ వాకులన్నీ ఒక పాట రూపంలో పొందుపరిచారు. గనక నేను ఒక్కడనే ఉన్నాను, ఈ పని అంతా ఎవరు చేయాలి అనుకునే తలంపు రాకపోదు సందర్భం వచ్చినప్పుడు. గనక అలాంటి తలంపు వచ్చినప్పుడు మరి అయ్యగారికి కూడా అలాగ తలంపు వచ్చినప్పుడు గనక దేవదాసయ్య గారు మరి ఒకరే అలాగ అనుకునే తలంపు వచ్చినప్పుడు అంటండి ప్రభు వచ్చి మనమిద్దరం పనిలో ఉన్నాం. గనక నీవు దేవుని పనిలోనే ఉన్నావు. గనక నీకు తోడుగా నేను పనిలోనే ఉన్నాను. కాబట్టి మనమిద్దరము పనిలో ఉండగా ఫలం ఎట్లుండదు? ఉండదా? అంటే గనక మనమిద్దరము పనిలో అనగా ప్రార్థన పనిలో ఉంటే ఫలం ఎట్లుండదు? ఉంటుంది. గనక ప్రార్థన ఫలం ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. నింపబడటమే కాకుండా పనిలో కూడా పరిశుద్ధ ఆత్మలో నింపబడి ఆ పనిలోనే ఉండాలి. గనక ఆ పనిలో దేవుని నడిపింపులో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ పనిలో మనము కూడా ఉండి పని చేయగలము. కానీ ఇంకొకరెవరో పని చేస్తే చూస్తూ ఉంటే పని రాదు. గనక మీరు చూసేవారా చేసేవారా? అమ్మా చెప్పాలి. నాకు నా ప్రశ్నకి జవాబు కావాలి. ఏంటి? చూసేవారా చేసేవారా? చూసేవారా చేసేవారా? అసలు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమే చేస్తలేదు. చూసేవారంటే ఎలాగుండదు చెప్పండి. మనం ప్రార్థన చేస్తున్నాం, రోడ్డు అంటే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి వస్తాం. చేసేవారంటే గనక ప్రార్థన చేసేవారు. గనక ప్రార్థన చేయాలంటే ఏం కావాలా? మనకు కొంచెం దేవుని సాయం కావాలి. అంతేమీ బలవంతులం కాదు. గనక మనమేమంత శక్తివంతులం కాదు. మన శరీరానుసారంగా మన విశ్వాసానికి ఉన్న శక్తికి దేవుని ఆత్మ సహాయం కావాలి. మరి దేవుని సహాయం కోరుకుంటేనే కదా మనం కూడా దేవుని పనిలో ఉంటే.
మనకే చేత కాదు ఆ పనులు చేయటానికి దేవుడు కూడా మనతో వచ్చి మనమిద్దరం పనిలో ఉందాం రండి. గనక మరి సుదర్శనమయ్య గారు మందిరం దేశ క్యాంపు సస్యాల మందిరం కట్టేటప్పుడు నేను 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను ఈ మందిరం కోసం. మీలో ఎవరైనా చేయటానికి వస్తారా అని అడిగితే ఓ పాదిరి గారు నేను కూడా వస్తాను అన్నారు. ఇద్దరయ్యారు కదా, ఇద్దరయ్యారు. తర్వాత మరలా మరి ఇంకెవరైనా వస్తారా అని మరలా కొద్ది రోజులు అంటే 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా అడగా మరి ఇంకొకరు జాయిన్ అయ్యారు. ఒకరేమయ్యారు, ఇద్దరయ్యారు. ఇద్దరేమయ్యారు, ముగ్గురు అయ్యారు. గనక ఈ ముగ్గురు అయ్యారు. ముగ్గురుతో పాటు మనకు ఒక లెక్క ఉంది. ముగ్గురన్నా చెయ్యాలి, 5గురన్నా చెయ్యాలి, 7గురన్నా చెయ్యాలి. కాబట్టి ముగ్గురు వచ్చాం. గనక ఒక రోజంతా ప్రార్థన చేయాలంటే ముగ్గురికి శక్తికి మించిన పని అవుతుంది. కాబట్టి ఇంకెవరైనా వస్తారేమని ఇంకొక ఇద్దరిని ఇంకా మరి ప్రయత్నం చేయగా ఇంకొక ఇద్దరు కలిశారు. గనక ఈ ముగ్గురితో పాటు ఇంకొక ఇద్దరు కలిశారు. ఎంతమంది అయ్యారు? 5గురు అయ్యారు. గనక మొట్టమొదటిగా 5గురు అయ్యారు. మరలా కొంచెం ప్రయత్నం చేయగా మరొక ఇద్దరు కలిశారు. 7గురు అయ్యారు. గనక దేవుని దృష్టిలో ఒకరున్నారా, ఇద్దరున్నారా, 7గురు ఉన్నారా అమ్మా? 7గురు ఉన్నారు. గనక ఆ తలంపు ఎక్కడి నుంచి రావాలి? నేను మొదట ఈ పని కొరకు ప్రార్థన చేస్తానని ఒక మనిషి నిలబడాల. ఒక మనిషి నిలబడినప్పుడు నాతో పాటు మీరెవరు నిలబడతారు అన్నప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7గురు. కాబట్టి 6గురు. గనక ఈ ఒక వ్యక్తి నిలబడినప్పుడు ఒక వ్యక్తితో పాటు ఎంతమంది? 6గురు కలిసి వచ్చారు. గనక 3, 6గురు. గనక మరి 7గురు ప్రార్థన చేస్తే సులువుగా 3 రోజులు ప్రార్థన చేయొచ్చు. అవునా కదా? ఇలాగున మరి నాకు సహాయము లేక నాకు తోడుగా ప్రార్థన చేయడానికి ఎవరెవరు రాగలరో అలాగున ఇప్పుడు ఒకరైనటువంటి వారికి దేవుడు తోడు. గనక ఇంకా ప్రార్థన చేయడానికి దేవుడు ఇంకా అనేకులను మరి పొందుపరిచి ప్రార్థన చేయడానికి నడిపిస్తారు. గనక మరి చూసేవారంగా నిజమే చేసేవారం. ఏం చేసేవారం? నేను అంటున్నానని మాత్రం అనకండి, చేసేవారం అని. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థన చాలామంది ఏకీభించారు, చేశారు. గనక ఈస్టర్ పండుగ అయిపోయింది. తర్వాత మరి మధ్యలో 40 రోజులు గ్యాప్ వచ్చింది. ఆరోహణ పండుగ వచ్చింది. జ్ఞాపకం ఉంది ఎవరికైనా? జ్ఞాపకం ఉందా? ఆ పనిలో ఇది కూడా పనే. పనిచేసేవారం కాదా అమ్మ? పనిచేసేవారం కాదా? ఈ పనులు ఆ పనులు ఇది కూడా ఒక పనే. ఆరోహణ పండుగ అయ్యింది. ఇప్పుడు మన ముందున్నటువంటి వాటిని పని చేయటానికి ప్రార్థన చేయటానికి ఏం కావాలా? మనకు ఎలాగూ శక్తి లేదు. కాబట్టి సాధ్యమైనంత శక్తిని కూడగట్టుకొని ప్రార్థన చేయటానికి ఇంకా కొంచెం సమయం పొడిగించుకోవడానికి గనక అనేక ప్రార్థన చేసినప్పుడు అంటే ఆ ప్రార్థనలో మన పనికి దేవుడు తోడ్పడతాడు. మన పనికి దేవుడు ఏం చేస్తాడంటండి? తోడుగా వస్తాడు. లేకపోతే మనకు ఊతం ఇస్తాడన్నమాట. అదే పరిశుద్ధ ఆత్మదేవుని నడిపింపు. ఆ యొక్క అహాలు యోబును తర్వాత బెసలేలు వారు కలిగిన అనుభవం ఏంటంటే పరిశుద్ధ ఆత్మతో కూడి ప్రార్థనలోనే సాగటం కాక పనిలో కూడా వారు అలాగే సాగారు. గనక పనిచేసేవారం మనము మరి పని చేయాలి. పని చేయకుండా ఉంటే పనికి ప్రతిఫలం ఎలా దొరుకుతుందా? గనక పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పని చేస్తేనే పరిశుద్ధాత్మ అనుభవం వస్తుంది. గనక రాదు. ఇలాగ నేను విషయాలు చెప్పినా మీకు అర్థమవుతుందో అర్థం కాదు, నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి పరిశుద్ధ ఆత్మలో నడిపింపబడటం అనేది చాలా గొప్ప మరి సంగతి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు
నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు నాకంటే ప్రముఖుడు గనుక గనుక ఆయన నాకంటే ఆయన నాకంటే ముందటివాడు ఆయన మొదటివాడు ఆయనని నేను చెప్పినవాడు ఈయనే అని నేను చెప్పినవాడు ఈయనేనని ఎలుగెత్తి చెప్పెను. ఎలుగెత్తి చెప్పాను. గనుక యోహాను గారు ఎవరిని గూర్చి నేను చెప్పితునో ఆయన ఎదురు పడినప్పుడు ఆయన ముఖం చూసి నేను ఎవరిని గూర్చి చెప్పాను ఆయనే ఈయన, గనక ఆయనే ఈయనని మొదటివాడు ఈయననియు నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాడంటే ఆ మాట చివరి మాట చెప్పేటప్పుడు చాలా గంభీరముగా గనక ఎలుగెత్తి పెద్ద కేక వేసినట్లుగా ఆ మాట చెప్పాడంటండి. ఎవరు? యోహాను గారు. ఆయనను చెప్పవలసిన మాటలు అవే. గనక ఆయనను చూపించడానికి మార్గం సరళము చేయడానికి వచ్చినటువంటి ఆయనను చూసి నేను చెప్పిన వాడు ఈయనే, నేను చెప్పిన వాటన్నిటికీ కూడా మరి సూచనలు ఈయన దగ్గరే ఉన్నవి అని తెలియచేశాను. లూకాసు వార్త మరి 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 6-7 వచనాలు. వీరిద్దరూ ఆ, ప్రభువు యొక్క సకలమైన ఆ, ఆజ్ఞల చొప్పునను చూడండి బాగేనండి. 6-7 వచనాలు. వీరిద్దరూ ప్రభువు యొక్క ప్రభు యొక్క సకలమైన సకలమైన ఆజ్ఞల చొప్పున ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నిరపరాధులుగా నడుచుకొనుచు నడుచుకొనుచు దేవుని దృష్టికి దేవుని దృష్టికి నీతిమంతులై నీతిమంతులై ఉండిరి. ఎవరు వీరిద్దరు? ఎలిజబెతు జకరియా గారు, జకరియా భార్య. గనక వీరిద్దరూ కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, అనగా ఏమేమి ఆజ్ఞలు ఉన్నాయి? చాలా ఆజ్ఞలు ఉన్నాయి. వాక్యానుసారమైన ఆజ్ఞలు గనక అనుసరించడములోను న్యాయ విధుల చొప్పునను గనక వారు మరి ఎప్పుడూ కూడా ఆజ్ఞ తప్ప నడుచుకున్నట్లుగా దేవుని దృష్టికి నీతిమంతులు అయి ఉండిరి. వారు అంత క్రమముగా నడుచుకున్నారంటండి. గనక అంత క్రమమును అనుసరించి నడుచుకొనటాన్ని బట్టి వారి భక్తిని, వారి ప్రార్థన, వారి జీవితాన్ని గనక మరి వడగట్టి చూసినటువంటి దేవుని ఏర్పాటును బట్టి వారింత చక్కగా దేవునిలో గనక మరి నడుచుకున్న వారయ్యారు, ఆజ్ఞలు నడుచుకున్న వారయ్యారు, దేవుని చిత్తానుసారముగా నడుచుకున్నవారు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. గనక దేవుని దృష్టికి మనుషుల దృష్టి కాదు, గనక దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అంత నమ్మకముగా వారు దేవుని మరి చిత్తాన్ని అనుసరించి నడుచుకోనడం వలన గనక పరిశుద్ధ ఆత్మచేత వారు ఎంతకాలం నడిచారంట అండి. వారు దేవుని ఎరిగిన కాడ నుంచి వృద్ధాప్యం వచ్చి గనక మరి ఆ వాక్యము చదివి నెరవేర్పు వచ్చే వరకు కూడా గనక వారు పరిశుద్ధ ఆత్మచేతనే నడిపింపబడ్డారు, పరిశుద్ధ ఆత్మచేత నడిపింపబడ్డారు. గనకనే ఈ అనుభవంలో ఉన్నటువంటి వీరికి ఆ గొప్ప అనుభవం కలిగినటువంటి మరి యోహాను గారు వీరి గర్భమున జన్మించుట ఇది చాలా ప్రత్యేకమైనటువంటి గొప్ప మరి వాగ్దానం. గనక మరి ఇది మహా గొప్ప దేవుని నడిపింపు అయి ఉన్నది. గనక కుటుంబం అంతా పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మలో నడిపింపబడిన వారై గనక తరువాత వారి సంతానం బిడ్డలు కూడా వీరికంటే వారు దేవుని దృష్టిలో గొప్పవారుగా జీవించినటువంటి వారయ్యారు. సరే, 4వది గనక 3వదిగా చూసాం. 4వదిగా గనక పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రతిష్ఠింపబడుట. గనక హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో చదువుతాం. గనక పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రతిష్ఠింపబడుట ఒకసారి బాగా గ్రహించండి అమ్మ, వాక్యం తీసుకోండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి
మనము పరిశుద్ధాత్మలో పాలివారమై దేవుని దివ్య వాక్యమును దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన అనుభవించిన తరువాత తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు మళ్ళా సిలువేయుచు బాహాటముగా బాహాటముగా ఆయనను ఆయనను అవమానపరుచుచున్నారు. అవమానపరుచుచున్నారు. కనుక ఈ 4వ వచనములో పరిశుద్ధ ఆత్మదులో గనక పాలివారైరి, ఇదే కావాలి మనకి. ఏం కావాలా? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధ ఆత్మలో పాలివారై, ఎక్కడ పాలివారయ్యారంటండి? ఎక్కడ పాలివారయ్యారు? పరిశుద్ధ ఆత్మలో పాలివారగుట. పండగ వచ్చింది, పండగ మరి దినాల్లో గనక భోజనాల్లో పాలిభాగం అవటం, గనక పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వటం, ప్రార్థనలో పాలిభాగస్తులుగా ఉండడం, ఇలాగ చూస్తే చాలా రకాలైన పాలులు సంఘములో, మందిరములో, వాక్యములో పంచుకోవచ్చును. కానీ పరిశుద్ధాత్మలో పాలు పొందటం, పరిశుద్ధాత్మలో పాలు గనక మరి పొందుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. గనక వీరు గనక పరిశుద్ధాత్మలో మరి పాలు పొందిన వారయ్యారు. ఎక్కడ? భూమిలో కాదు, ధనములో కాదు, బంగారములో కాదు, వెండిలో కాదు, గనక స్వాస్థ్యములో కాదు, పరిశుద్ధ ఆత్మలో పాలు పొందిన వారయ్యారు. ఎంత గొప్ప ధన్యత! ఇవాళ పరిశుద్ధాత్మలో పాలు పొందటానికి ఎంతమంది ఇష్టపడుతున్నాను చెప్పండి అమ్మా. నేను పరిశుద్ధ ఆత్మలో పాలు పొందటానికి నాకు ఇష్టం అన్నవాళ్ళు ఎవరైనా చేయి పైకి ఎత్తండి. కోర్టులో పిలిచినట్టుగా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నారు. నేను పరిశుద్ధ ఆత్మలో పాలి భాగం పొందటానికి నాకు ఇష్టం. ఇష్టమేనా? ఇష్టమే. గనక తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఊరికనే ఉండలేము. ఏదో పని చెయ్యాలి, ఏదో సువార్త చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. గనక మరి అనేకులకు సాక్ష్యార్థముగా ఉండాలి. గనక పరిశుద్ధ ఆత్మలో ప్రతిష్ఠింపబడటం ఇది చాలా వరకు మరి మానవులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని వారిలోనికి పరిశుద్ధాత్మను పంపించి వారిని తన పనిముట్లుగా మరి ప్రతిష్టత చేసుకొని గనక వారిలో తన శక్తిని ఉంచి వారిలో తన ప్రభావాన్ని ఉంచి గనక దేవుని నామమును బట్టి వారు పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారై గనక పరిశుద్ధ ఆత్మలో పాలు పొందడం, సంస్కారంలో చివరి వచ్చి పాలు పొందడం, గనక ఫస్ట్ నుంచి చివరి వరకు ఉంటే అనుభవం ఏంటో తెలుస్తుంది. అలాగే పరిశుద్ధాత్మలో పాలు పొందటం ఎవరి వశములో లేదు. ఇది ఎవరికి వారే. గనక ఎవరికి వారే మరి పాప క్షమాపణ పొంది హృదయ శుద్ధి చేసుకొని పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు ప్రతిష్టత చేసుకునే వరకు, అలాగే పరిశుద్ధాత్మలో పాలు పొందే వరకు కూడా నాకు ఈ వరం కావాలి, ఈ పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి అని ప్రయాసపడి ప్రార్థన చేసుకునే వారికి కూడా దేవుడే వచ్చి స్వయముగా కనబడకపోయినా వారి చేత వీరి చేత 2-3 ప్రశ్నలు మీకు వదిలిపెడతాడు. ఏమని? ఎందుకు పరిశుద్ధాత్మ పొందాలనుకుంటున్నావు? కారణం ఏంటి అని అడుగుతారు. గనక ఒకవేళ మనకు తెలిసిన విషయం అయితే ఇంకా లోతుకి వెళ్ళాలి, ఇంకా లోతుగా తెలుసుకోవాలి. గనక మంచిదే. పరిశుద్ధ ఆత్మలో పాలు పొందటం అంటే దేవుని సంఘ సువార్త శ్రమలలో పాలు పొందటమే. గనక మరి దేవుని ఏర్పాటులో పాలు పొందాలి అంటే చాలా విశ్వాసమును కూడగట్టుకోవాలి, పరిశుద్ధతను అలవరుచుకోవాలి.
ఊరకనే మాత్రం అదేమో సంతలోకి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవడం కాదు. ఒకడు అంటున్నాడు ఏమని, పౌలు గారు రావడం చూసి గనక ఎదురెళ్ళి, నువ్వు ఇలాగ ప్రార్థన చేస్తే రోగులు బాగైపోతున్నారు కదా, గనక నీకు ఎంత డబ్బు కావాలో చెప్పి అంత డబ్బు ఇస్తాను, నీ దగ్గర ఉన్న ఆ వరాన్ని నాకు ఇచ్చివేయి. అమ్ముకోవడానికి ఇది ఏమన్నా ఇటు సొంత వస్తువా? కొనుక్కోవడానికి వాడికి ఏమన్నా సొంత వస్తువు అది? గనక ఎవరికి ఇవ్వాలో దేవుడు వారికి ఇస్తాడు. డబ్బులు పెట్టి కొనుక్కుంటాను, లేకపోతే గనక డబ్బులున్నాయి, నేనే పరిశుద్ధ ఆత్మ గనక నా ద్వారానే అందరికీ ఇలాంటి వికసమైన తలంపులు చాలా ప్రాబ్లం తెచ్చిపెడతాయి. గనక అవి తెలియనంతసేపు తెలియనట్లుగా ఉండాలి. పరిశుద్ధ ఆత్మదేవుని నడిపింపులో పాలు పొందటం గనక ఇష్టమైతే ప్రతిరోజు మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేయండి. దేవాని పరిశుద్ధ ఆత్మ నాకు అనుగ్రహించము, పరిశుద్ధ ఆత్మ నాకు గనక మరి ఆ లక్షణాలు ఏంటో, ఆ కదలికలు ఏంటో నాకు అనుగ్రహించమని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ ప్రార్థనలో ఉన్నప్పుడు అపవిత్రత వలన మీరు పొందుకోలేకపోయినా కలలోనూ దర్శనములోనూ గనక ఫలభరితమైన తోటలు బాగా, మరి హృదయం బాగా ఉంటే ఫలభరితమైన తోటలు, పండ్లు, పదార్థాలు గనక మహిమ, తేజస్సు ఇవన్నీ కనపడతాయి. ఒకవేళ హృదయం బాగలేదనుకోండి, ఎండిపోయిన చెట్లు, కంపలు, ముళ్ళులు, రాళ్ళు, రప్పలు ఇవి కనిపిస్తాయి. గనక మన హృదయానికి దేవుని ఆత్మ పాలు పొందడానికి మధ్యలో ఎంత అగాధం ఉందో చూసారా? గనక ఇలాగ ఎండిపోయిన భూమి వలె మనము ఎండిపోయిన శరీరాలు, ఎండిపోయిన తత్వాలు కలిగి ఉంటున్నామని గుర్తు చేసుకోవాలి. ప్రభువా, నేను ఎలాగుంటున్నాను, నేను ఎలాగుంటున్నాను, నా జీవితం ఎలాగుంది అని గనక మరి సాధ్యమైన కాడికి ప్రార్థన చేస్తే గనక వర్షాకాలం వర్షం వచ్చినట్లుగా ఒక కాలం వస్తుంది. ఆ కాలములో పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను దర్శిస్తాడు. గనక నీకు గొప్ప ప్రతిఫలము దేవుడు అనుగ్రహించును. గనక పరిశుద్ధ ఆత్మలో పాలు పొందటం అంటే ఊరకనే నేను భాషలతో మాట్లాడతాను, ఊరకనే నేను ఇలా మాట్లాడతానంటే కుదరదు. ఏదైనా గుర్తు పెట్టుకోవాలి, ఏదైనా కార్యం పెట్టుకోవాలి. మధ్యలో నీ పరిశుద్ధ ఆత్మ దేవుడు నీవు అని నిన్ను నీవు చెప్పుకుంటున్నావు అంటే నువ్వు ఏదైనా కార్యం చేసి చూపించుకోవాలి. అది మనుషునికి ఎన్నడూ గోచరం కాని పని. గనక అవి ఏమీ కాకుండా హృదయంలోనివే పక్కకి పోకుండా దేవుడు మాట్లాడతాడు, దేవుడు కనబడతాడు. గనక ఇవన్నీ నమ్మశక్యము కానివి. గనక పరిశుద్ధ ఆత్మలో పాలు పొందండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేయండి, కనిపెట్టండి, దేవుని కొరకు ఎదురు చూడండి. గనక దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు దేవుని చిత్తము నీ పట్ల అనుకూలమైతే ఆయన ఏదో ఒక దర్శనం ఇస్తారు. ఆ దర్శనము ద్వారా నీ జీవితం ఫలింప చేసుకోవచ్చు. అట్లు ఫలింప చేసుకునే ధన్యత ప్రభు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవాని పరిశుద్ధ ఆత్మ యొక్క అనుభవము నాయన మరి పొందుకున్న వారు ఉన్నారు, ఇంకా తెలియని వారు కూడా ఉన్నారు. వారు ఎట్లు తెలుసుకోగలరు? దేవా, నీవుగా ప్రభ నీ బిడ్డలకు నాయన ఆత్మ ద్వారా ప్రత్యక్షములు, విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా ప్రత్యక్షతలు బిడ్డలకు అనుగ్రహించండి. ఆత్మీయ శరీర జీవితాలు ఉజ్జీవింప చేయండి. ప్రార్థనా పరులుగా చేయండి. దేవా, ప్రార్థనకు దీవెనకర్తలుగా ఉంచండి. ఒక్కొక్కరిని ఒక నైనా పనిముట్టుగా వాడుకోనండి, ఒక ఘనమైన పాత్రగా వాడుకోనండి. దేవా, ఎవరు కూడా పనికి వచ్చే పాత్రలు కాదు, నీవు పనికి వచ్చే పాత్రలుగా చేసుకుంటున్నా. దేవా, ఎవరు పనికిరారో లోకములో వారు నీకు పనికి వచ్చారు, ఎవరు త్రోసివేశారో వారు నీకు నాయన అవసరమయ్యారు. ఎవరు రాయి పనికిరాదని తోసివేసిరో పారవేసిరో అదే రాయి పనికి వచ్చినట్లుగా దేవా, నీవు అలాగే ప్రభ వాడుకునే దేవుడు, ఎత్తి చూపించే దేవుడు.
బిడ్డల్ని పరిశుద్ధ ఆత్మతో నింపండి ఘనముగా. నీ ఆత్మశక్తితో వాడుకొని మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.